రే నా మోకాలరా జిడ్డులో పట్టుకున్నా నేను రావనక్క నాది నాది మళ్ళీ వచ్చి కూర్చుంటాను. అదేంది ఏంది ఇందాక కొంచెమే కూర్చున్నా కదా, ఇప్పుడు మొత్తంగా వచ్చి పడుకుంటాను. సరిపోయింది. అక్క నువ్వు ఎంత అన్నా కానీ సరే, నీకెంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది. హక్కు సంవత్సరం కూడా లేవు నువ్వు ఇంట్లో అయితేనేంటి, నీకంటే ఎక్కువ నేను. నా మూతే మర్యాద వదిలే, లేదంటే బాటిల్ తీసుకొని మొఖం మెత్తంతాను. అయ్యయ్యో ఆగి నీ సంగతి చెబితే ఇట్లా లేకపోతే అక్క నేను ఒక్కసారి అన్నానంటే చాలు, దెబ్బకి తడిసిపోతావు. లే అమ్మాయి, నాతోటి ఇంకేంది. నేను అక్క నేను ఎట్లన్నా బతుకోవాలి అమ్మ మీద. ఏంటి రా, నేను కాలేజ్కి వెళ్తే నువ్వే కదా పడుకునేదా మంచి మీద. నువ్వు ఇప్పుడు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు? జ్వరం వచ్చిన వాళ్ళు ఎంతమంది వెళ్ళట్లా? సరే నీ మీద పడుకుంటా. అమ్మాయి నీ మీద పడుకొని అమ్మ మీద పడుకొని ఏందమ్మాయి నువ్వు? ఎంత అందా అందో ఏం చేయమంటావు? అరే నీ దెబ్బకి నా పట్టీలు కూడా తీసేసుకున్నాను రా, కొరుకుతున్నావని. విజయం సాధించేసాను. విజయం సాధించేది పడుకుంటే కాబట్టి నువ్వు నెట్టేసినా కానీ సరే నేను వస్తాను. ముఖం పగిలిద్ది. ఎందుకు? బాటిల్ ఎత్తుకు కొట్టాను. జరగదు. ఓమా అక్క రానియట్లేదా? దొంగ పళ్ళు నాకు తెలియదు. వాడు చూడు అసలుకి. నాను నాన్న మా అమ్మ దావే దా. ఓయ్ ఓయ్ ఓ నాన్న, అక్క పడుకోనిట్లేదా? తొక్కురా, నీకెందుకు తొక్కు? అమ్మాయి నువ్వు కాదు అక్కడ పచ్చడయ్యేది, నా కాళ్ళు పచ్చడయ్యేది. నేను వాడు తొక్కి పెట్టి. అమ్మ ఇప్పుడు ఎట్టయినా సరే అక్క ముఖం పగలగొట్టాలి. ఇది నన్ను అసలు నిద్రపోని ఇట్లా నీ మీద. కొంచెం ప్లేస్ ఇవ్వమంటే చూడు, ఏమన్నా అరిగిపోయిద్దా? మొత్తం ప్లేస్ కాదు. ఏం చేసుకుంటావు నువ్వు కూడా దానికి? ఎట్టయితేనే ల్యాండ్ అయిపోయాను. నాతో గెలవలేక అలసిపోయి ఓపిక అయిపోయి ఒప్పుకుంటున్నావు. చిన్న పిల్లడు కాబట్టి వదిలేసి. ఏ అక్క ఓకేననుకో, వద్దులే. ఇప్పుడు అమ్మ కొట్టిద్ది నన్ను. అసలుకే నాకు ఇద్దరు వస్తుందమ్మా. నిద్రపోయేటప్పుడు నేను ఊరిని కదిలించుకోను. అక్క నిద్రపోతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. నిద్రపోయేవాడికి ఎందుకు రా?